సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. వీరశైవ సమాజం 2026-28 నూతన కార్యవర్గ ఎన్నిక కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన సంబంధిత అధికారులు. ఏప్రిల్ 7న జంతు వ్యర్థాల బహిరంగ వేలం. మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి. తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య గౌడ్ పదవి విరమణ. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. తాండూరులో కల్తీ ఐస్ క్రీం కేంద్రాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ దాడులు. ప్రమాదకరమైన రసాయనాలను స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు. మహిళల సంతోషమే ప్రభుత్వ ధ్యేయం. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. మున్సిపల్లో అనుకున్నదొకటి, అయినది ఇంకొకటి. చివరికి అంతా మన మంచికే. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. వీరశైవ సమాజం 2026-28 2 సంవత్సరాలకు గాను నూతన కార్యవర్గ ఎన్నిక కోసం వీరశైవ సమాజం ఎన్నికల అధికారి నోటిఫికేషన్ విడుదల చేశారు. మంగళవారం తాండూరు పట్టణంలోని శ్రీ భావిగి భద్రేశ్వర స్వామి దేవాలయం పైన ఉన్న వీరశైవ సమాజ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వీరశైవ సమాజ ఎన్నికల అధికారి నారాయణ మాట్లాడుతూ, ఏప్రిల్ 8వ తేదీ నుండి 12వ తేదీ వరకు నామినేషన్ పత్రాలను పొందుట మరియు నామినేషన్ పత్రాల స్వీకరణ కూడా ఉంటుందని, ఏప్రిల్ 13వ తేదీన నామినేషన్ పత్రాల పరిశీలన, జాబితా ప్రకటన మరియు ఏప్రిల్ 14న మధ్యాహ్నం 1 గంట వరకు ఉపసంహరణ మరియు తుది జాబితా, సాయంత్రం 6 గంటలకు జాబితాలోని అభ్యర్థులకు లాటరీ పద్ధతిన క్రమ సంఖ్యను కేటాయించుట, ఏప్రిల్ 26వ తేదీన ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికలు, అదే రోజు 5 గంటల నుండి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన ఉంటుందని తెలిపారు. ఏప్రిల్ 27న నూతన కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని ఎన్నికల అధికారి నారాయణ తెలిపారు. 28 ఎన్నికల నోటిఫికేషన్ తేదీ 31/3/2026 మంగళవారం రోజు విడుదల చేయడం జరుగుతున్నది. ఈ ఎన్నికలలో పాల్గొనేటటువంటి వ్యక్తులు తేదీ 8/4/2026 బుధవారం నుండి 12/4/2026 ఆదివారం వరకు కార్యవర్గ ఎన్నికలు 2026-28 నోటిఫికేషన్ గురించి తాండూరు వీరశైవ సమాజ సభ్యులందరికీ శరణార్థులు. తాండూరు నియోజకవర్గంలో అతిపెద్ద సమాజమైన వీరశైవ సమాజంలో ప్రత్యేక స్థానం ఉన్నది. ఎంతో కీర్తి ప్రతిష్టలు మన సమాజంలో ఉన్నవి. సమాజ ఎన్నికలు 2026-28 సంవత్సరానికి ఎన్నికలు నిర్వహిస్తున్నట్టుగా తెలియజేస్తున్నాను. తేదీ 8/4/2026 బుధవారం నుండి 12/4/2026 ఆదివారం వరకు నామినేషన్ పత్రాలు ఎన్నికల అధికారి నుండి పొందవచ్చును. తేదీ 8/4/2026 బుధవారం నుండి తేదీ 12/4/2026 ఆదివారం వరకు నామినేషన్ పత్రాల స్వీకరణ. తేదీ 13/4/2026 సోమవారము నామినేషన్ పత్రాల పరిశీలన మరియు జాబితా ప్రకటన. తేదీ 14/4/2026 మంగళవారము 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉపసంహరణ మరియు తుది జాబితా ప్రకటన. సాయంత్రం 6 గంటలకు జాబితాలోని అభ్యర్థులకు లాటరీ పద్ధతిన క్రమ సంఖ్య కేటాయించుట. తేదీ 15/4/2026 బుధవారం నుండి తేదీ 23/4/26 గురువారం వరకు ఎన్నికల అధికారి నుండి ప్రాక్సీ ఓటు ఫారం పొందుట. తేదీ 15/4/2026 బుధవారం నుండి తేదీ 24/4/26 శుక్రవారం వరకు పూర్తి చేసిన ప్రాక్సీ ఓటు ఫారంను ఎన్నికల అధికారికి సమర్పించి అనుమతి పత్రము పొందుట. తేదీ 26/4/2026 ఆదివారము ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికలు. తదుపరి సాయంత్రం 5 గంటల నుండి ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన. తేదీ 27/4/2026 సోమవారము సాయంత్రము 6 గంటలకు కార్యవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారము. తదుపరి కార్యనిర్వాహక వర్గ సభ్యుల ఎన్నికలు మరియు ప్రమాణ స్వీకారము.
చికెన్, మటన్, జంతు వ్యర్థాల బహిరంగ వేలం ఏప్రిల్ 7వ తేదీన మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించనున్నామని, అందుకు అర్హులైన వారు వేలంపాటలో పాల్గొనవచ్చని తాండూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా తాండూరు పట్టణంలో ప్రతి ఒక్కరూ ఆస్తి పన్ను చెల్లించి మున్సిపల్ అభివృద్ధికి కృషి చేయాలని, రేపటి నుండి అనగా ఏప్రిల్ 1వ తేదీ నుండి ఏప్రిల్ 30వ తేదీ వరకు 5% ఆస్తి పన్నులో రిబీట్ ఉంటుందని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని పన్నులను చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ కోరారు. నేటితో ఆస్తి పన్ను 41% పన్నులు చెల్లించారని, నేడు సాయంత్రం వరకు 45% వరకు పెరగవచ్చని కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. తాండూరు మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున మా వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు అందరూ ట్యాక్స్ కనెక్షన్లో ఉన్నారు. గత 4-5 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున బకాయిలు పేరుకుపోయి ఉన్నాయి. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మన తాండూరు పట్టణం అభివృద్ధి కావాలంటే బకాయి ఉన్న పనులన్నీ వెంటనే కట్టాల్సిందిగా కోరుతున్నా. ఇంకా రేపటి నుంచి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 30వ తేదీ వరకు ఎర్లీ బర్డ్ స్కీమ్ కింద ట్యాక్స్లో 5% రిబేట్ కూడా ఉంటుంది. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నా. అట్లాగే ఈ వచ్చే ఆర్థిక సంవత్సరానికి మన పట్టణంలో ఉన్నటువంటి చికెన్, మటన్ వ్యర్థాలకు సంబంధించి సేకరించడానికి గాను దాన్ని ఓపెన్ బహిరంగ వేలం 7వ తారీఖు ఏప్రిల్ 7వ తారీఖు ఉదయం 11 గంటలకు మన మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి ఉన్నటువంటి అర్హులైనటువంటి అభ్యర్థులు దరఖాస్తు చేసుకొని వేలంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఈ ప్రాపర్టీ ట్యాక్స్, ఇంటి పన్ను ఇప్పటి వరకు 41% ట్యాక్స్ కలెక్షన్ కావడం జరిగింది. ఇంకా ఈరోజు సాయంత్రం వరకు ఒక 3-4% కలెక్షన్ వచ్చే అవకాశం ఉంది. 45% వరకు వస్తుంది. కానీ అది కూడా చాలా తక్కువలో ఉన్నాము. మినిమం 60-70% కలెక్షన్ చేయవలసిందిగా పై అధికారుల ఆదేశాలు ఇచ్చినప్పటికీ చాలా ప్రయత్నం చేస్తున్నాము. దయచేసి అందరూ పట్టణంలో ఉన్నటువంటి ఇంటి యజమానులందరూ సకాలంలో పే చేసి మన తాండూరు పట్టణం అభివృద్ధికి సహకరించగలరని కోరుతున్నాను. తాండూరు ఎంఈఓ వెంకటయ్య గౌడ్ కృషి నిబద్ధతతో పనిచేయడం అభినందనీయమని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల జెడ్పీహెచ్ఎస్ లో ఏర్పాటు చేసిన ఎంఈఓ వెంకటయ్య గౌడ్ పదవి విరమణ కార్యక్రమంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ, మండల విద్యాధికారిగా, ఉపాధ్యాయునిగా సుదీర్ఘ కాలం పాటు తాండూరు ప్రాంతంలో విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ ఎంతో మంది బీద విద్యార్థులు ఉన్నతికి పాటుపడ్డారని, ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. విధి నిర్వహణలో వెంకటయ్య గౌడ్ అంకితభావం ఇతరులకు ఎంతో ఆదర్శంగా నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు. పదవి విరమణ అనంతరం కూడా సమాజానికి తన అనుభవంతో సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి, వైస్ చైర్మన్ రజా, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల నరసింహులు, స్థానిక కౌన్సిలర్ నాగారం మల్లేశం, వివిధ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 34 సంవత్సరాలు టీచర్గా తన ఉద్యోగాన్ని ప్రారంభించి అంచెలంచెలు ఎదుర్కొంటా ఈరోజు ఎంఈఓగా రిటైర్డ్ కావడం ఉద్యోగం అంటే మనకు అంతా కూడా తెలుసు. ఎంతోమందిని అత్యున్నతమైనటువంటి స్థానంలో చేర్చి వాళ్ళంటే గవర్నమెంట్ స్కూల్లో చెప్పుకుంటూ పేద బడుగు బలైన వర్గాల పిల్లల్ని అక్కున చేర్చుకొని మా పిల్లలాగా వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతోమంది పేద విద్యార్థులను, పేద కుటుంబాలని అత్యున్నతమైన స్థానంలో తీసుకొచ్చి ఏలాంటి ఒక చిన్న మచ్చ లేకుండా మనం చూస్తుంటాం. ఈరోజు ఇంత లేట్ అయినా సార్ గురించి ఒక ప్రోగ్రాం పెడితే ఎప్పుడైపోతుంది, మనం లాస్ట్ విఐపి మాట్లాడకపోతే కుర్చీ సాయంకాలం అవుతాయి. ఇంకా కూడా 11 గంటలకు ప్రోగ్రాం అయిపోతే 1 గంటకు 2 గంటలకు 1 గంటకు అయిపోతే ఇప్పటి కూడా సార్ మీద అభిప్రాయంతో దాంతో సారు పైన ఉన్నటువంటి గౌరవంతో ఇప్పటి వరకు ఉన్నారంటే వారు ఏ విధంగా సర్వీస్ చేసిండు, వారు చేసినటువంటిది ఇప్పుడే చెప్తా ఉన్నారు. 105 గ్రామాలకు, ఎందుకంటే టీచర్ ఉద్యోగం అంటే ఎంఈఓ అంటే కూడా ఆశామాషి కాదు. ఇంకా టీచర్ అంటే తన రెస్పాన్సిబిలిటీ
తన వరకే ఉంటుంది. ఏమీ అంటే ఏ స్కూల్లో ఏ ఇబ్బంది ఉన్నా ఫస్ట్ క్వశ్చన్ చేసేది డిఓనే కానీ కలెక్టరే కానీ ఇక్కడ ఉన్నటువంటి టీచర్సే కానీ ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్ కానీ తననే క్వశ్చన్ చేస్తారు. నేను ఈ 2 సంవత్సరాల 4 నెలల కాలంలో చూస్తూ ఉన్నాను, దగ్గర చూస్తూ ఉన్నాను. చాలా మటుకు ఎంఈఓల పైన ఏదో ఒకటి 2 కాంప్లైంట్స్ ఉంటాయి. ఇంతవరకు ఏ ఒక్క టీచర్ కూడా, ఎందుకంటే దీంట్లో టీచర్స్ అంటే చాలా వర్గాలు ఉంటాయి, అందరికీ తను నచ్చుతాననేది కూడా కాదు, తను అందరితో నచ్చిపించుకొని ఏ ఒక్కరితో కూడా ఈ విధంగా ఉన్నాడు మాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి నా 2 సంవత్సరాలు 4 నెలల కాలంలో ఒక్కరు కూడా ఆయన కాంప్లైంట్ చేస్తుంటారు. అంటే ఎంత నిబద్ధతతో పనిచేసిండు అనేది దానికి నిదర్శనం. తప్పదు, పుట్టిన వాళ్ళకి గిట్టక తప్పదు అన్నట్టు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా రిటైర్ కాక తప్పదు. దాంట్లో భాగంగానే వాళ్ళు ఈరోజు రిటైర్ కావడం, వారు ఇంకా కూడా మీ సేవలు ఖచ్చితంగా ఇప్పుడు మా సోదరి నిరంజన్ చెప్పినట్లు ఇంకా కూడా మీకు అవకాశం దొరికినప్పుడల్లా ఖచ్చితంగా ప్రభుత్వానికి కానీ ఆ స్కూళ్ళకు కానీ ఖచ్చితంగా వచ్చి మీ సేవలు ఖచ్చితంగా హితోధికంగా మీరు పనిచేయాలా, మాకు మంచి అడ్వైజ్ కూడా ఇవ్వాలని చెప్పి కూడా మన తాండూరు ప్రజల తరఫున మిమ్మల్ని మళ్ళొకసారి రిక్వెస్ట్ చేసుకుంటూ మీకు భగవంతుడు ఇంకా కూడా ఐశ్వర్యాలు ఇచ్చి ఇంకా అత్యున్నతమైనటువంటి స్థానంలో కల్పించాలని చెప్పి రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా ఆ భగవంతుడు మీకు చల్లగా చూడాలని చెప్పి మీకు మీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా భగవంతుడు చల్లగా చూడాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఒక మంచి ఎక్కడ కూడా ఒక చిన్న మచ్చ 34 సంవత్సరాల మచ్చ లేకుండా ఉన్నటువంటి వ్యక్తి వెంకటేశ్వర సార్ని మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకొని వారి పాటలు నడుతామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ఎందుకంటే ఒక లీడరు నేను ఎమ్మెల్యే గెలిచినప్పుడే నాకు సన్మానం చేస్తారు. రోడ్డు నేను ఇంటికి పోయిన తర్వాత నా టర్మ్ అయిపోయిన తర్వాత నాకు ఎవరు చేయరు. ఈరోజు ఉద్యోగస్తులకు మేజర్గా టీచర్స్కు వారు చేసినటువంటి పర్ఫెక్ట్గా వాళ్ళు చేసి సర్వీస్లో చేసినటువంటి ఒక మంచి పనులను చూసి ఎక్కడ పోయినా ఒక టీచర్ రిటైర్మెంట్ ఉండాలంటే ఆహ్లాదకరంగా అంటే మొత్తం అందరి సమక్షంలో, ప్రజల సమక్షంలో, ఆ పేరెంట్స్ సమక్షంలో జరుపుకోవడం అనేది చాలా గొప్పతనం. ఒక కలెక్టర్ అయినా కానీ ఒక హాల్లోనే మనం చూస్తూ ఉన్నాం, 4 గోడల మధ్యనే రిటైర్మెంట్ ఫంక్షన్ జరుపుకుంటాం. కానీ అది ఒక టీచర్కే ఉన్నది, ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా పనిచేసినటువంటి వ్యక్తులు ఎంతోమంది అత్యున్నతమైనటువంటి స్థానాలకు చేర్చుకోవడానికి వాళ్ళు దోహదపడినటువంటి వ్యక్తులు కనుక వారికే గౌరవం దక్కుతుంది. ఖచ్చితంగా ఇంకా ముందు కూడా మనం తల్లిదండ్రుల తర్వాత ప్రేమించుకున్నటువంటి వ్యక్తిని భగవంతుడి తర్వాత ఉపాధ్యాయుని ఖచ్చితంగా అదే బాటలో మనం అందరం కూడా నడవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సారీ నన్ను ఎందుకంటే కొంచెం హైదరాబాద్లో నెట్వర్క్ అసెంబ్లీ ఉండే, ఇక్కడ కొన్ని వర్క్స్ ఉండే, దాని నుంచి మధ్యాహ్నం రాకపోయినాం. ఎందుకంటే టీచర్స్ అంటే నాకు ఫస్ట్ నేను వాళ్ళకి ఎక్కడ టైం ఇస్తే నేను ఇంకా టైమింగ్ మెయింటైన్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాను. ఆ రోజే చెప్పడం జరిగింది, ఫస్ట్ హాఫ్ డే కష్టం, ఎందుకంటే లాస్ట్ అసెంబ్లీ డే ఉంటుంది, ఏదో ఒకటి పని ఉంటుంది కనుక తప్పకుండా కొద్దిగా లేట్ అవుతుందని చెప్పినా అన్నేలా భావించొద్దు, ఈ టైం వరకు ఉన్నందుకు నన్ను క్షమించాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. పదవి విరమణ ఆత్మీయ వీడ్కోలు సమావేశం సార్ వెంకటయ్య గౌడ్ గారు సార్ తోటి నేను అంటే పొలిటికల్గా 2 సంవత్సరాల నుంచి పట్టణాధ్యక్షునిగా, మొన్న ఎలక్షన్లుగా కౌన్సిలర్గా గెలిచినప్పుడు ఈ జ్యూరిడిక్షన్ స్కూల్ కానీ కాలేజ్ గ్రౌండ్ అంతా కూడా 28 వార్డు కిందకి వస్తుంది. కాబట్టి ఈ 2 విషయాలలోనే నేను ఇంతకుముందు ఈ గోడలకు రంగు లేకుంటుండే. సార్ గారు వేయించినందుకు చాలా థ్యాంక్స్ సార్, ఎందుకంటే ఈ చూడలేకపోతుంటివి మీ ఆధ్వర్యంలో అయినందుకు. అదేవిధంగా జేకేఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఇక్కడ మనకు అన్ని స్కూల్స్లో మెయిన్గా గర్ల్స్కి టాయిలెట్స్ ఇబ్బంది అవుతుంటే జేకేఎంఆర్ ఫౌండేషన్ ద్వారా టాయిలెట్ స్క్రీనింగ్కి వెహికల్స్ పెట్టి మరి ఆ ప్రోగ్రాం కూడా వచ్చినా నేను. తర్వాత జేకేఎంఆర్ ఫౌండేషన్ ద్వారా ప్రతి స్కూల్లో విద్యార్థులకు స్కాలర్షిప్స్ కూడా ఇచ్చే దాంట్లో సార్ తోటి కలవడం జరిగింది. సార్ తోటి అంత అటాచ్మెంట్ లేదు, కానీ కలిసిన 2 సందర్భాలనే నాకు అర్థమైందంటే ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు చెప్తున్నా సార్. మీరు ఈ మంచి రిటైర్మెంట్ను ఎంజాయ్ చేయాలని చెప్పేసి
సదా మీరు పబ్లిక్లో అంటే ఇంతకుముందు వీళ్ళందరూ మాటలు వింటుంటే మీరు గొప్ప లీడర్ కూడా అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఏ పార్టీలో పోయినా అక్కడ మంచి స్థానంలో ఉండాలని చెప్పేసి, ఎందుకంటే కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్ క్వాలిటీ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఒక మంచి రాజకీయ నాయకుడిగా కూడా మీకు భవిష్యత్తు ఉందని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. తాండూరులో కల్తీ ఐస్ క్రీం కేంద్రాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. మంగళవారం వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అన్వర్ పాషా బృందం ఐస్ క్రీంలు తయారు చేస్తున్న కేంద్రాలపై మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడులలో ఎటువంటి అనుమతులు లేకుండా నడుపుతున్న ఐస్ క్రీం కేంద్రాలు ఉన్నాయని గుర్తించారు. నిందితులు అహ్మద్ అఫ్సర్, శ్రీనివాస్ ఐస్ క్రీం తయారీలో నిషేధిత పారిశ్రామిక రంగులు, గడువు ముగిసిన ముడి సరుకులను వాడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు గుర్తించారు. భారీగా నిల్వ ఉంచిన కల్తీ సామాగ్రిని సైతం స్వాధీనం చేసుకుని వారిపై కేసులు నమోదు చేశారు. మహిళల సంతోషమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని బస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీసీ బస్సుల్లో దాదాపు 290 కోట్ల రూపాయల ఉచిత ప్రయాణాలు చేసి 10,000 కోట్ల ప్రయాణ ఛార్జీలు ఆదా చేసుకున్న సందర్భంగా మహిళలందరికీ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహిళలు సంతోషంగా ఉండాలనే లక్ష్యంతో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేశామని తెలిపారు. బస్సు సర్వీసులు సరిపోవడం లేదని ప్రభుత్వం దృష్టికి రావడంతో మహిళా సంఘాలకు ప్రాధాన్యతను ఇస్తూ ఆర్టీసీతో సమన్వయం చేసి కొత్త బస్సులను ప్రవేశపెట్టినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం వల్ల అనేక నిరుపేద మహిళలకు ఎంతో లాభదాయకంగా మారిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజా బాలరెడ్డి, వైస్ చైర్మన్ రజా, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల నరసింహులు, సీనియర్ నాయకులు కర్ణం పురుషోత్తమరావు, ప్రభాకర్ గౌడ్, పలువురు కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మహిళలందరూ కూడా సంతోషించదగిన రోజు. దాదాపు డిసెంబర్ 7వ తారీఖు 2023వ సంవత్సరం ఆ రోజు నుంచి ఉచిత బస్సు అనేది స్టార్ట్ కావడం జరిగింది. మహిళలకు అందరూ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేపిస్తామని చెప్పి ఎలక్షన్ల ముందు ఏదైతే మనం ప్రామిస్ చేసినామో మాట కట్టుబడి ఆ రోజే గౌరవ ముఖ్యమంత్రి గారు తొలి సంతకం పెట్టడం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సక్సెస్ఫుల్ గా నడపడం. ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షుడు డిపో మేనేజర్ సురేష్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ సోదరి నీరజ బాలరెడ్డి గారికి, వైస్ చైర్పర్సన్ అబ్దుల్ రజాక్ భాయ్ గారికి, పట్ల నరసింహులు గారికి, ఆర్టీసీ కార్మికులకు, వివిధ హోదాలో పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి, సోదరులందరూ కూడా, ప్రయాణికులకందరూ కూడా నమస్కారం తెలుపుకుంటూ, ఆ రోజు చాలా మంది ఎన్నెన్నో మాటలు అన్నారు. మాటలు మాట్లాడుతున్నంత ఈజీ అని చెప్పి మనిషికి చేయాలని ఒక పట్టుతో ఉండాలి. ఆ రోజు ఆర్టీసీ అనేది మనకు కనపడని రోజు. ఆ రోజు ఇప్పటికే ఆర్టీసీ నష్టాల్లో ఉన్నది. ఇంకా ఉచితంగా ప్రయాణానికి మనం పర్మిషన్ ఇస్తే ఎక్కడ పోతుంది ఆర్టీసీ వ్యవస్థనే ఖరాబ్ అవుతుందని చెప్పి చాలా మంది ముగ్గులు పెట్టిండ్రు. ప్రతిపక్షాలు కూడా చాలా ఎన్నెన్నో మాటలు మాట్లాడారు. మీరు మనం అందరం కూడా కలిసి ఏదైతే ఒక నిబద్ధతతో పనిచేయాలని చెప్పి మనం తలుచుకుంటాము. గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, ఆర్టీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, ఒక పట్టుదలతో దీన్ని సక్సెస్ చేయాలా. ఏ మహిళలున్నా వాళ్ళకు దేవాలయం పోయినా, వాళ్ళ అమ్మగారి దగ్గరికి పోవాలన్నా, వాళ్ళ తమ్ముళ్ళ దగ్గరికి, అన్న దగ్గరికి పోవాలన్నా కానీ, మనం చదువుకున్నటువంటి మన పిల్లలు హైదరాబాద్లో ఉన్న, కాలేజీలలో ఉన్న వాళ్ళ దగ్గర పోవడం కానీ అంతా కూడా ఉచితంగానే ఈరోజు దాన్ని సద్వినియోగం చేసుకోవడం సక్సెస్ఫుల్గా. సద్వినియోగమే కాదు, ఈరోజు దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఈరోజు మహిళా సోదరులందరూ కూడా ఆదా చేసుకోవడం జరిగింది. ఈ రోజు వరకు 290 కోట్ల మంది మహిళా సోదరులు ఈరోజు సోదరులందరూ కూడా బస్సులో ప్రయాణం ఉచితంగా ఎక్కి దిగి ప్రయాణం చేయడం ఈ రోజు వరకు జరిగింది. ఖచ్చితంగా ఈ సౌకర్యము గవర్నమెంట్ కూడా వెసులుబాటు పెట్టిన తర్వాత ప్రతి బస్ స్టాండ్ కూడా మళ్ళీ ఒక కలకల పాత రోజులు చూస్తుంటే మనం
మాకు 15-20 సంవత్సరాల కింద పప్పు కొట్లాడుతుంటే నా ఊరికి బస్సు కావాలా, మా ఊరికి బస్సు వస్తలేదని చెప్పి లీడర్లకు ఒక ప్రెషర్ ఉంటుండే. ఈ 10-15 సంవత్సరాల 10 సంవత్సరాల కాలంలో 10 ఈ లాస్ట్ బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో ఒక్క పర్సన్ నా ఊరికి బస్సు వేయండి అని చెప్పి అడిగేదే మర్చిపోయింది. ఈ రోజు మళ్ళీ పాత రోజు గుర్తుకొచ్చి ఖచ్చితంగా నాకు బస్సులు వేయండి. నేను వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 30 బస్సులు అవంతా కూడా రెనోవేషన్ పాత తక్కువ పట్టిపోతాయి, కొత్త 30 బస్సులు సురేష్ గాని వీళ్ళందరూ కూడా తన కానీ అంతకుముందు ముందు డిఎం గారు చెప్తే 30 బస్సులు గౌరవ మినిస్టర్ గారికి పునః ప్రభాకర్ గారికి చెప్పి 30 కొత్త బస్సులు తీసుకురావడం జరిగింది. పాత ప్లేస్లు 30 బస్సులే కాకుండా దాదాపు చాలా మటుకు ఈరోజు దేవనూరు కొత్తూరు కానివ్వండి, అడకచెర కానివ్వండి, ఈరోజు బిదర్ కానివ్వండి, గాంగాపూర్ కానివ్వండి, కొత్త రూట్లలో దాదాపు 7-8 రూట్లలో కొత్త సర్వీస్ కూడా కొత్త బస్సులు కూడా పెట్టడం జరిగింది. ఎక్కడ ఒక రోజు బస్సు రాకుండా ఎంబడే నాకు ఫోన్ వస్తుంది. నేను ఎంబడే మళ్ళీ మా డిఎం గారికి చెప్తాను, అయ్యా ఇబ్బంది అవుతుందన్న, వాళ్ళకి ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి. దీనికి అందరికి కూడా ఈ రోజు మనకు ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆర్టీసీని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా, ఈ ఆర్టీసీలో దానికి నమ్ముకున్నటువంటి తాను కార్మికులు ఉన్నారు. చేసిన గౌరవ ఎమ్మెల్యే గారికి, మనోహరెడ్డి అన్న గారికి, తాండూరు ప్రథమ మహిళ చైర్పర్సన్ నీరజమ్మ గారికి, వైస్ చైర్మన్ రజాక్ అన్న గారికి, పట్ల నరసింహన్న గారికి, రవీణ గారికి, కన్నం పురుషోత్తన్న గారికి, నాతోటి కౌన్సిలర్లకు అందరికి కూడా, డిపో మేనేజర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇటువంటి కార్యక్రమం చేసినందుకు. ఈ స్కీమ్ ఫస్ట్ అందరు కూడా ఫెయిల్ అవుతుంది అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసారు, కానీ ఈ స్కీమ్ ద్వారా మహిళలు అత్యధిక లాభం పొంది అదేవిధంగా వాళ్ళు సద్వినియోగం చేసుకున్నట్లో కూడా మహిళలు అంటే వారి వారి గమ్యస్థానాలకు పనుల కోసం కానీ ఖాళీ ఒక ఆధార్ కార్డు చూపిస్తే వారి గమ్యస్థానాలకు వెళ్ళే స్కీమ్ ద్వారా పనిచేసే మహిళలు, వలస కూలీలు కానీ, విద్యార్థులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమం ద్వారా, ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఇంత మంచి స్కీమ్ని మన ముఖ్యమంత్రి గారు ఏర్పాటు చేయడం, దాన్ని సద్వినియోగం చేసేట్లా ఆర్టీసీ డిపో మేనేజర్ గారు కానివ్వండి, ఆర్టీసీ డిపార్ట్మెంట్ అందరూ కూడా దాంట్లో అందరూ కూడా పాల్పంచుకోవడం, ఇటువంటి కార్యక్రమంలో మేము పాల్గొనడము అంత అదృష్టంగా భావిస్తూ మరొకసారి డిపో మేనేజర్ గారికి, ఆర్టీసీ కార్మికులకు ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ శుభ సాయంత్రం. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంగళవారం సామాజిక మాధ్యమంలో మహిళా కార్మికులకు లైంగిక వేధింపులు అనే విషయంపై కథనం వెలువడింది. దీంతో మున్సిపల్ కార్యాలయంలో పలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంగళవారం సాయంత్రం మున్సిపల్ కార్మికులు మున్సిపల్ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ పట్లోల నీరజ బాలరెడ్డి, తాండూరు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి సమక్షంలో కార్మికులు ఎవరెవరు వేధింపులకు గురయ్యారు, ఏ అధికారి వేధించారు తదితర విషయాలు వెల్లడిస్తారని పలువురు అనుకున్నారు. కానీ సమావేశంలో మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలను మాత్రమే చర్చించారు. ముఖ్యంగా ఇండ్లు లేని కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్య సమస్యలు, జీతభత్యాలు తదితర విషయాలను మున్సిపల్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్ కార్మికులతో చర్చించారు. కానీ లైంగిక వేధింపులు ఏ అధికారి చేశారో, ఎవరిపై చేశారో అని అందరూ ఆసక్తిగా చూశారు. కానీ అలాంటిది జరగకుండా సాఫీగా సమావేశం ముగియడంతో పలువురు ఊపిరి పీల్చుకున్నారు. అందుకే అనుకున్నది ఒకటి అయినది ఒకటి అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. నేను మీకు హెల్ప్ చేద్దామనుకున్నాను. ఎందుకంటే మన వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళతో పాటు ఇంకో కొంతమందిని ప్రైవేట్ ఆటోలు పెట్టి మన తాండూరు ఎందుకంటే 1,00,000 పీపుల్ ఉన్న తాండూరుకి మనం సరిపోము. కాబట్టి మేము ఆలోచన చేసి ప్రైవేట్ ఆటోలు పెడదామంటే మీ దాంట్లోనే కొంతమంది వ్యక్తులు ఆ జీప్ చేసారు. మీరు సమన్వయంతో ఉంటామంటే నేను అది ఓకే 100%. మీరంతా సమన్వయం నేను చెప్తా 100%. మీరందరూ నాకు సహకరించండి, నేను చెప్తాను. మనమే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి, కానీ మన సమస్య బయట చెప్పుకొని
మన మున్సిపాలిటీ పేరు చెడు పేరు తీసుకురావాలి. అందుకే ఒక్కొక్క జవాన్ పిలుస్తాను నేను. ఆ జవాన్కి సంబంధించిన మనుషులు ఎవరో లేచి నిలబడి వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే చెప్పుకోండి. ఇప్పుడే కాదు, ఈ రోజే కాదు, రేపటి నుంచి ఎప్పుడైనా మీరు డైరెక్ట్గా నా దగ్గర కానీ చైర్మన్ గారి దగ్గర కానీ వచ్చి మీ సమస్య చెప్పుకోవాలి. అంతేగాని మీరే కొట్లాడుకోవడం మంచి పద్ధతి కాదు. ఎందుకు అంటే ఆ క్రమశిక్షణ లేదు, మీరు సరిగ్గా పరిపాలన చేయలేకపోతున్నారు అనే అపవాదం తీసుకురావడం. అందుకనే మనందరం మాట్లాడుకొని ఇంకేదైనా పనిముట్లు లేవు, చీపుట్లు లేవు, ఇంకే సమస్య ఉన్నా కూడా మీరు ఎప్పుడైనా జవాను కూడా మీకు అందుబాటులో లేకపోతే మాకు ఇస్తలేడు అని అనుకుంటే మా దగ్గర కూడా వచ్చి చెప్పుకోవచ్చు. మనం అందరం ఎవరి కోసం పనిచేస్తున్నాం? పబ్లిక్ కోసం పనిచేస్తున్నాం. మీరు పొద్దున్న లేస్తే ఈ చెత్త చెదారం దీంట్లో పనిచేస్తున్నారు కాబట్టి ఆ పని చేయడమే ఎక్కువ. కాబట్టి ఇంకా సమస్యలు ఉంటే మీరు సరిగ్గా పని చేయట్లేదు. మీ సమస్యలు సరిగ్గా పని చేయకపోతే అందరికి మున్సిపాలిటీకి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక్కొక్కరిని పిలుస్తా జవాన్లను, ఆ జవాన్ల దగ్గర ఎవరెవరైతే పనిచేస్తున్నారో వాళ్ళు ఒకసారి కదా, అందరం ఇంతసారి మాటి గలవు కదా, కొద్దిసేపు ఓపిక పట్టుకొని ఉండాలి. మళ్ళీ ఇక్కడ పెట్టి ముచ్చగా పెట్టేస్తే మళ్ళీ ఇంటికి పోయి మాట్లాడుకుంటూ రమ్ము కదా. ఇప్పుడు చీకటి మరి కావాలంటారు కదా, మీ దాంట్లోనే ఉన్నారు కదా ఇద్దరు, వాళ్ళని తీసుకుపోయి ఎక్కడ బాగుంటే అక్కడ తీసుకుపోయి, ఎందుకంటే మనం పేమెంట్ కరెక్ట్ ఇచ్చినప్పుడు వాడు కరెక్ట్ ఇవ్వకపోతే మనం కూడా తీసుకోం కదా, ఎక్కడ మంచిగా అక్కడ తీసుకుంటాం, ఇబ్బంది ఏంటంటే సరిగ్గా ముందు జరిగి వదిలేసి ఇప్పుడు ఏం చేసుకున్నా మనం మీరు ఇద్దరు ఏది బాగుంటే అదే తీసుకుంటాం, ఎక్కడ బాగుంటే అక్కడ. ఇక్కడ మొట్టమొదటిగా ఈరోజు వాళ్ళు ఎంతో కష్టపడి 3 పర్యాయాలుగా వచ్చిన కౌన్సిలర్ మన వైస్ చైర్మన్ బృందాకన్న గారు, మేడం వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే కూడా మనం కలవాలంటే మీరు పొద్దున పనికి పోతున్నారు, మేము వస్తున్నాము, మేము ఆఫీస్ పనిలో ఉంటున్నాము, మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిపోతున్నారు, మనం అందరం కలుస్తలేం. కాబట్టి 1-2 సార్లు కలిసినాం. కానీ ఎమ్మెల్యే గారు అంతా హడావుడిగా కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఎవరు సరిగ్గా ఒకరికొకరు కలవలేకపోయినాం. ముఖ్యంగా ఏంటంటే మనం ఇప్పుడు 99 రోజుల ప్రోగ్రాం ఏర్పాటు చేసింది ప్రభుత్వం, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కింద. ముఖ్యంగా మన పట్టణంలో ఏంటంటే పారిశుధ్యం. మేము ఈ 4 రోజుల నుంచి ట్యాక్స్ వసూలు అందరం బిజీ ఉన్నాం. లేబర్ల బాధలు గోపాలకు చాలా వరకు కొన్ని తెలివయ్యి. అయితే చిన్న విషయం మేడం, మేము ఎండలో పనిచేస్తున్నాం మేడం. నెలలో 30 రోజులు పని ఖచ్చితంగా. దాంట్లో నెలలో 30 రోజులు కరెక్ట్గా ఎవ్వరూ చేయలేము. దాంట్లో 1 రోజు 2 రోజులు ఏదో ప్రాబ్లం వచ్చి బంద్ అవుతాం. దయచేసి గతంలో మేము కౌన్సిలర్ ఉన్నప్పటి నుండి కూడా మేము ఇదే విషయంలో కొట్లాడుతున్నాం. నెలలో 1-2 ఆక్సిడెంట్ ఉంటే ఇది మీరు గమనించండి. మేము కమిషనర్ గారికి కూడా చెప్తున్నాం, వాళ్ళ పట్ల మీ అనారోగ్యం పాలైతే వైద్యుని చిట్టి ఉంటుంది, అది ఉంటుంది, అవి అన్నీ తెచ్చిరండి. మానవ పరంగా మీకు కూడా అవకాశం ఉంటుంది. దయచేసి భవిష్యత్తులో కూడా మున్సిపాలిటీ మంచి పేరు తీసుకోండి. మీ పట్ల మేము తప్పకుండా ఒక చైర్మన్ గారికి కాకుండా మేము వైస్ చైర్మన్ గారికి కూడా మీతో సమాధానం నిలవడానికి మేము ప్రయత్నిస్తున్నాం. అర్థమైందా? దయచేసి మీరు భవిష్యత్తులో ఎవరికి ₹1 ఒక కొడుకు కూడా ఇవ్వకుండా, ఎందుకంటే చాలా ఇది ఉంది ఇక్కడ చెప్పే అది మాటలు కావు. కాబట్టి ఈ సమావేశం తర్వాత నేను అధికారులతో సమావేశం అయ్యాను. మీరు తప్పు చేయకండి. దయచేసి భవిష్యత్తు మంచి పేరు తీసుకుని ఈ చెప్పుకుంటూ అవకాశం ఇచ్చినప్పుడు తల్లిదండ్రుల మీద ప్రేమ ఉంటారు. ఆ నలుగురిలో సరిగ్గా చూడలేరు, ఒకరిని సరిగ్గా చూసి మిగురిని మధ్య చూడకపోతే ముగ్గురు కోపం వస్తారా? ఇలా సమస్య అది. ఇప్పుడు ఏంటంటే నేను కష్టం చేస్తున్నా, నన్ను కష్టం పెడుతున్నా, ఓకే మిగతా రాదు, నా పక్కన వస్తలేదు కానీ మా నాకు చేస్తుంది. అయితే దాన్ని ఏం చేస్తారు? వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నా, వీళ్ళకి కష్టం పెట్టాలి, నాకే కష్టం ఉంది, మిగతా వాడు వాడైతే మంచుకున్నాడు. మరి అసలు సమాజం చెడిపోతారా? ఇప్పటి నుంచి అలాంటిది కాకుండా చెప్తున్నా కదా,
నేను చెప్తున్నా, ప్రతి నెల మనం మీటింగ్ పెట్టుకోండి, మీ సమస్యలు కూడా మేము వింటాం. నేను లేకుండా కమిషనర్ సార్ మీటింగ్ పెడతాను. ట్యాక్స్ కలెక్షన్ లో సార్ కూడా చాలా బిజీగా ఉండే, ఈ రోజులో లాస్ట్ డేట్ ఉండే కాబట్టి సార్కి మనము మన మున్సిపల్ కార్మికులతో మాట్లాడాలి సార్ అంటే, సరే మేడం జవాన్స్కి ఇంత అందరికీ పిలిపిస్తా అని చెప్పాడు. అందుకు ఈరోజు ఇక్కడికి విచ్చేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నానమ్మా. ఎందుకంటే మీరు చేసేది చాలా గొప్ప పని. మేము అది మీకు ఎంత చేసినా తక్కువే. అది మీరు చేసే పని, అది మేము ఎంత మీకు ఎన్నిసార్లు పొగిడినా ఏమి చేసినా చాలా తక్కువ మీరు చేసే ఆ పనికి. మీరు ఇప్పుడు సార్ చెప్పినట్టు, రసాకరణ చెప్పినట్టు ఎటువంటి సమస్యలు ఉన్నా మీకు హెల్త్ బాగాలేదనుకోండి, మీ తరపున ఎవరినైనా పెట్టడానికి కూడా ఆ రోజు గోపాల్కి చెప్పిన, అశోక్ చెప్పిన, చాలా మంది చెప్పింది ఇక్కడ. అలా పెట్టి పని చేయించుకోండి, కానీ పనిలోకి రాకుండా ఉండకండి. ఎందుకంటే మనకు తాండూరులో పబ్లిక్ చాలా ఎక్కువగా ఉంది. మనము చేసే పని ఎక్కడ కానీ మీరు ఎంత పని చేస్తున్నారంటే, పొద్దున్న లేచినప్పటి నుండి వేసనే ఉన్నారు. నేను కూడా చూస్తున్నాను, నేను వచ్చినప్పటి నుండి కూడా పొద్దున్న లేచినప్పటి నుండి చాలా పని చేస్తారు. కానీ తాండూరులో పబ్లిక్ ఒకటి ఏముందంటే, మీరు తీయగానే వాళ్ళు చెత్తేసిపోతారు. అదొకటి మనం దృష్టిలో పెట్టుకుని తాండూరుని నీట్గా చేయడానికి మీకు ఒకటే విజ్ఞప్తి, ప్రతి ఒక్కరూ మన ఇల్లులా భావించి ఎక్కడ కానీ ఎవరి మీద విమర్శలు లేకుండా మనం చేసే పని మనం ఎన్ని తప్పదు, మనం చేసిన దాకా ఆ పని తప్పదు. కాబట్టి మీరందరూ ఒకటే, మీరు ఎక్కడ కానీ జవాన్స్ చెప్పినా ఎవరు చెప్పినా మనం చేసిన దాకా తప్పదమ్మా పని. సమన్వయంతో చేసుకుందామని మీకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికే తాండూరు లోపల చాలా చెత్త పేరుకుపోయి ఉంది. ఎప్పటి నుంచో, ఇప్పుడే అని చెప్తలే నేను, ఇప్పటి నుంచో ఉన్నదాన్ని మనం ఇప్పుడు తొలగిస్తున్నాం. మీకు అందరూ తెలుసు, మీకు ఎంత టైట్ అయింది అనేది నాకు కూడా తెలుసు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వీళ్ళు కూడా చాలా ఇన్ని రోజులు ఎక్కడ ఏం జరిగిందో మాకు కూడా తెలియదు. కానీ ఎందుకు చెత్తలు తీయలేరో మాకు కూడా అర్థం కాలేదు. కానీ ఇప్పుడైతే చేస్తున్నారు, అది 100% నేను ఒప్పుకుంటా. మీకు ఎలాంటి వెహికల్ల విషయంలో కానీ, ఇప్పుడు సార్ చెప్పినట్టు చీపుర్లు, చెప్పులు, ఏది కానీ మీకు లభించే వస్తువులు కానీ ఏది తక్కువ ఉన్నా చూసుకునే బాధ్యత మాది. మీ పిఎఫ్ కానీ, జీతాలు కానీ సరిగ్గా నెలకు జీతం రాకున్నా, ఇప్పుడు కొంతమంది కార్మికులు మన దగ్గర ఒక దాదాపు 5 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 2 సంవత్సరాల నుంచి ఫ్రీగా చేస్తున్నారు. వాళ్ళను కూడా దృష్టిలో పెట్టుకుని, నరసింహ జ్యోతి అనే అయితే నా ఇంటికి రోజు పాపం నేను కౌన్సిలర్గా ఉన్నప్పటి నుండి తిరుగుతున్న వాళ్ళ చుట్టూ. అలాంటి వాళ్ళను ఒక 5 మంది 6 మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని తప్పకుండా దృష్టిలో ఉంచుకొని మీకు న్యాయం చేస్తామని నేను కమిషనర్ సార్ ఎన్నడూ చెప్పాను. అలాంటి వాళ్ళు ఇంకా మీ దృష్టిలో ఉంటే తప్పకుండా ఇప్పుడే మాకు లిస్ట్ ఇవ్వండి. ఇంకా మళ్ళీ ఫైనల్ ఇది మేము మీకు అది వాళ్ళకు జీతాలు ఇప్పించి మేము బాధ్యత తీసుకుంటాము. తప్పకుండా ఎవరికి కానీ ఎక్కడ కానీ ఏ చిన్న పొరపాటు కాకుండా తప్పకుండా మేము బాధ్యత తీసుకొని వాళ్ళకి జీతాలు వచ్చేటట్టు, వాళ్ళకి ఏది కానీ మీకు హెల్త్ పరంగా ఏ ఇష్యూస్ ఉన్నా చెప్పండి. మేము కూడా పైకి రెఫర్ చేసి మీకు ఎక్కడ కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మేము అక్కడ 100% మీకు న్యాయం చేస్తాం. ఎందుకంటే మనకు అందుబాటులో ఎమ్మెల్యే ఉన్నారు, మనం యూజ్ చేసుకుందాం. సార్ మంచి పని చేయడానికి రెడీగా ఉన్నాడు మన కోసం. మీకు హెల్త్ ఇష్యూస్ కానీ ఏ ఇష్యూస్ ఉన్నా చెప్పండి అమ్మా. మీకు ఇంకొకటి, మీకు తాండూరుని మంచి చేయండి. మీకు డబల్ బెడ్రూమ్ ఇళ్ళ విషయంలో నేను న్యాయం చేస్తే, ఇల్లు లేని వాళ్ళకి అందరికీ ఇల్లు ఇప్పిస్తాను. కట్టుకునే వాళ్ళకి అవి కూడా ఇప్పిస్తాయి, ఇందిరమ్మ ఇల్లు. మీకు తప్పకుండా ఏది కానీ మీకు ఎలాంటి, ఎందుకంటే మీరు 10-12 సంవత్సరాలని మిమ్మల్ని చూస్తున్నా, మీ బాధలన్నీ నాకు తెలుసు. అందుకే మీరు ఎక్కడ ఏం పని చేస్తున్నారని కూడా నాకు, కొంతమంది అక్కడక్కడ ఉంటుంటారు మిమ్మల్ని చెడగొట్టే వాళ్ళు, వాళ్ళని మాత్రం పట్టించుకోకుండా మన తాండూరుకి మీరు చేసే పనికి, మన మున్సిపాలిటీకి, మీ మున్సిపాలిటీకి పేరు వచ్చిందంటే నాకు కూడా మంచి పేరు వస్తుంది. అరే తాండూరులో మున్సిపల్ కార్మికులు ఎంత మంచిగా చేస్తున్నారు అనేది మీరందరూ ఒక పోరాటం లాగా చేసి నాకు క్లీన్నెస్ చూపించాలని, ఇక్కడ ఉన్న మా అక్క చెల్లెళ్లకు, తమ్ముళ్లకు అందరికీ ఒక రిక్వెస్ట్గా మీకు చెప్తున్నాను, మనం తాండూరుని మంచిగా పరిశుభ్రంగా పెట్టుకుందాము. అదొక్కటే మీకు రిక్వెస్ట్.
ఏడగాని మనల్ని ఎవరినైనా తిట్టినప్పుడు అరే నన్ను కాదులే అనేది ఒకటి. మనం సమన్వయంతో పోతే ఆ భగవంతుడు వాళ్ళకి ఆటే చూపిస్తాడమ్మా. మనం తింటే వాళ్ళే పెద్ద గారు. అట్లా మేము కూడా కింది స్థాయి నుంచి మీరు చూసింది నన్ను ఎన్ని రోజుల నుంచి కష్టాలు అనుభవించి ఈ స్థాయికి వచ్చినాం. ఈరోజు 10 సంవత్సరాల పోరాటం వల్ల మీరందరూ చూసింది. మేము ఎక్కడ కానీ మీ ఎక్కడే ఉన్నాం తప్పితే ఎక్కడైనా మీకు వెంట లేకుండా ఉన్నామా? లేదు కదా. తప్పకుండా మీకు సమన్వయం చేస్తా. మీకు ఎక్కడ చిన్న పొరపాటు మీ జవాన్ల విషయంలో కానీ మా అధికారుల విషయంలో కానీ ఇక్కడ వచ్చినా మా దృష్టికి కమిషనర్ సార్ దృష్టికి తీసుకురండి, నా దృష్టికి తీసుకురండి, లేదు రజాగన్న దృష్టికి తీసుకురండి తప్పకుండా. కానీ ఏమంటే మనము బయటికి రచ్చ చేయకుండా మన ఇంట్లో ఏదైతే మనం భార్యాభర్తలు గొడవపడ్డప్పుడు ఇంట్లో సమన్వయంతో ఒక పెద్ద మనిషి నుంచి చెప్పుకుంటామో అలాగే ఇక్కడ కూడా అలాగే సమన్వయంతో మనము ఇక్కడ చర్చించుకుందాం. మీకు ఎప్పుడైనా చెప్పండి, మీరు మీ జవాన్తో చెప్పివ్వండి, లేదు మీరే డైరెక్ట్ వచ్చి సార్కి చెప్పండి, లేదు ఎవరితో చెప్పించండి. మీకు టైం ఇస్తాం, ఒక 1 అవర్ టైం ఇవ్వండి మా అమ్మ మీకోసం. మీరు ఇంత పని చేస్తున్నారు ఏమవసరం, మీకు చెప్తే 1 అవర్ టైం ఇవ్వమా మేము. కానీ ఎక్కడ కూడా సమన్వయ లోపం జరగవద్దు. మన మున్సిపాలిటీ గురించి చెడ్డ పేరు ఎక్కడ రావద్దు. మీకు అది ఒక్కటే నేను విజ్ఞప్తి చేసేది. ఇక ముందు ఏమి జరిగినా జరిగింది. ఇప్పుడు మంచి ప్రభుత్వం ఉంది, మీకు ప్రభుత్వంలో న్యాయం చేస్తామని మేము చెప్తున్నాను. 100% షూరిటీ ఇస్తాం. మన కమిషనర్ గారు కూడా మంచిగా ఉన్నారు. మనం చెప్తే ఏది చేయడానికైనా రెడీగా ఉంటాడు. వెనుక ముందు మీ గురించి అయితే అసలు ఆలోచించాడు సార్. మీరు ఏది చెప్పినా చేయడానికి రెడీగా ఉంటాడు. మీకు ఏది అందకుండా మాకు చెప్పండి. మీ జవాన్ వినకపోతే మాకు చెప్పండి, ఇన్స్పెక్టర్ వినకపోతే మాకు చెప్పండి. కానీ వేరే ఇష్యూస్ ఏం చేసుకోవద్దామా. ఇప్పటి నుంచి మీ మనసులో ఎవరి మనసులో కానీ ఏ పెట్టుకోవద్దు. ఏం చెప్తున్నా, మీ మనసులో ఎవరి మనసులో ఏ పెట్టుకోకుండా పని చేయలేదు. అదొక్కటే నా విజ్ఞప్తి. వేరే ఇష్యూస్ ఏమన్నా ఉంటే మనం తర్వాత మాట్లాడదాం. ఓకేనా? సమస్యలు వాయిస్ మా వాయిస్ను గట్టిగా విని మా యొక్క అభ్యంతరాలు మా కష్టాలు ఏ విధంగా తీర్చాలో ఆమె గారి సారథ్యంలో గౌరవ కమిషనర్ గారి ముందర జరుగుతున్నటువంటి మినిట్స్ మేము ఇక్కడ మా దగ్గర సమతుల్యత అనేది లేదు. వాస్తవం ఏంటంటే ముగ్గురు చేయాల్సిన పని ఒక వర్గర్ పైన పడుతున్నది. దీన్ని నివారణ చేయాలని మా 2023 శంకర్ సింగ్ కమిషనర్ గారి సారథ్యం ఉన్నప్పటి నుంచి స్పెషల్ ఆఫీసర్ అశోక్ కుమార్ సార్ ఉన్నప్పటి నుంచి మేము వినతి పత్రాలు ఇచ్చుకుంటూ వచ్చినాం. మేము 214 మంది వాటర్ సప్లై, ఎలక్ట్రీషియన్, శానిటేషన్ అంతా కలిసి అందరూ జవాన్ లైన్లు, బిల్ కలెక్టర్ లైన్లు, శానిటేషన్ డ్రైవర్ లైన్లు, కదా సైబర్ అందరి రకాలుగా అవసరం ఎట్లుంటే అట్లా వాడి ఇక్కడ సిబ్బంది నియామకం అనేది ఈ పాపులేషన్ ఎక్విప్మెంట్స్ లేదని చెప్పి వాళ్ళు ఆడికి డెడ్లైన్ కొట్టేసారు. చనిపోయిన స్థానంలో రిక్రూట్మెంట్స్ అంటే వాళ్ళు వచ్చిన వ్యక్తి డ్రైవర్ అవుతున్నాడు, జవాన్ అవుతున్నాడు, ఎక్స్పైజెడ్ ఎక్విప్మెంట్స్ డెవైడ్. కానీ చెత్త పని మాత్రం ఉన్న వాళ్ళ పైన పడుతుంది. ఇది మేము గత కమిషనర్ గారికి పోయిన పాలన వాళ్ళని కూడా తీసుకొచ్చాం. ఇందులో మేము ఎవరిపైన ప్రశాంతంతో చెప్పలేము. చేస్తున్నటువంటి వర్కర్స్ పైన బటన్ తగ్గించాలని చెప్పి మనం గత ప్రోగ్రామ్ ఇచ్చినా అది జరగలేదు. దానికి సొల్యూషన్ ఆలోచన చేసి ప్రైవేటీకరణ అంశాన్ని తీసుకొచ్చి ఎవరు మన షెడ్యూల్ కమిషనర్ ఉన్నప్పుడు జరిగినటువంటి మినిట్స్ ఇట్లా మన అప్పుడు కూడా మన రజాక్ సార్ ఉన్నారు, నిరజారెడ్డి గారు ఉన్నారు. మరి అది ఎందుకు అమలు కాలేదు, దానికి అడ్డంకు లేకుండా అనేది వారే దాన్ని తీర్చాలి. ఖచ్చితంగా ఈ కమర్షియల్ వెహికల్స్ ఎవరైనా ఉన్నారో అది డోర్ టు డోర్ వెహికల్స్ ఏమవుతున్నాయో ఆ ఇంటి వాళ్ళకి ఫీజే. దీనికి బిల్ కలెక్టర్ కూడా సహకరిస్తారు మేడం. ఒకడు ఓనర్ ఉంటాడు, మీద 10 రేట్స్ ఉంటాయి. 10 మంది రేట్స్ రెండేమో ఓనర్ తింటాడు, చెత్తవానికి డబ్బులు లేనికే ఆర్గ్యుమెంట్ చేస్తుంటాడు. దీనికి ఆర్పీలు సంబంధిత బిల్ కలెక్టర్లు వాళ్ళు కూడా మార్నింగ్లో ఉండి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి క్వార్టర్లీ తిరిగి ఎఫెక్ట్ చేయించి ఖచ్చితంగా ప్రైవేట్ వెహికల్స్ ఆదాయం సమకూరిస్తే వాడు పనిచేసుకుంటాడు. ఆ వర్కర్స్ ఇప్పుడు ఏమైతే వేతనం తీసుకుంటున్న వర్కర్స్ మా దగ్గర పనిచేస్తారు, మాకు తక్కువ అవుతుంది. అదొకటి పరిశీలన చేయండి. మాకు ఇన్సూరెన్స్ లేదు. రాత్రి పనిచేస్తుంటే ఇక్కడ ఓవర్ టైం పనిచేస్తుంటే కూడా ఇన్సూరెన్స్ లేదు. షెడ్యూల్ కమిషనర్ ఉన్నప్పుడు HDFC బ్యాంకు ద్వారా PMAGPY నుంచి మాకు 2 lakhs ఇన్సూరెన్స్ ప్రమాద బీమాను మన ఆఫీస్ వాళ్ళ చేస్తుంది. అది డిలే అయిపోయింది, దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పి ఒకటి కోరుకుంటున్నాం. ఇప్పుడు IFMIS పోర్టల్ నుంచి ఖచ్చితంగా మాకు ఎస్టీఓ ద్వారా ఇస్తామని లేదా కార్పొరేషన్ ద్వారా ఇస్తామని కొన్ని డీటెయిల్స్ హెడ్ ఆఫీస్ ద్వారా తీసుకున్నారు. అది దానిపైన మీరు పాలకవర్గం స్పందించి
IFMIS లో పడినటువంటి డేటా ప్రకారమే జీతాలు చెల్లించడం కోసము అర్బన్ లోకల్ బాడీ వారికి మీరు వినతి పత్రాన్ని సమకూర్చి మా పద్ధతిలో ఒక న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇంకోది ఏంటంటే IFMS లో పడి జరగని పక్షాన ఉంటే మేము 16,500 వేతనం ఎత్తుతున్నాం. కాకపోతే అది మాకు సరిపోవడం లేదు. ఇప్పుడు ఈ కార్మికుల పక్షాన మొదటి ప్రతిపాదన 1,000 రూపాయలు మీరు మా ఎమ్మెల్యే గ్రాంట్స్ మరియు మున్సిపల్ ఏ విధంగా సమకూరుస్తారో మాకు ఏప్రిల్ ఎఫెక్ట్ నుంచి 1,000 రూపాయలు పెంచితే బ్యాంకులు మినిమం వేజెస్ 15,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలు హ్యాండ్ ఓవర్ ఇస్తాయట. మా ఒక బతుకులు మా పిల్లల బతుకుల ఫీజులకు అదొకటి సరిపోతుంది. 14,600 రూపాయలు వచ్చే వేతనానికి 1,000 రూపాయలు మీరు అదనంగా జోడిస్తే మేము బ్యాంకు దగ్గర 2 లక్షలు చేతికి లోన్గా అందే ప్రయత్నము చేయాలని. నాకు ఇక్కడ పాలకవర్గం అన్ని విధాలుగా సహకరిస్తున్నది. ప్రస్తుతానికైతే వర్క్ ప్రెజర్ ఉన్న విషయాన్ని మేము గత పాలకవర్గం చెప్తున్నాం. అది లాస్ట్ కౌన్సిల్ లోపల దాన్ని రద్దు చేసారు. అదే అంశాన్ని మీరు బలపరిచి మేము ఎమ్మెల్యే దగ్గర కూడా మేము వినతి పత్రం ఇస్తాం. మాకు ఖచ్చితంగా వర్కర్స్లో ఎఫిషియెంట్ వాటిలో ఇద్దరే ఉన్నాం. రమేష్ లోపల 7 మంది అప్పుడు జవాన్ ఉన్నాడు. 30 మంది ఉండే జాగాలో 7 మంది. ఆయన వరకు నుంచి మినార్ చౌరాసా నుంచి స్టేషన్ దగ్గర ఉన్నాడు. అక్కడ సీతారాంపేట దగ్గర హైదరాబాద్ సీతారాంపేట దగ్గర 7 మంది ఏం పని చేయగలుగుతున్నారు. జోన్ నెంబర్ 4లో ఇది జవాన్ బాధలు ఎన్నో ఉన్నాయి. జవాన్లో కూడా తీవ్రమైన ఒత్తిడి ఉన్నాయి. అందరు కౌన్సిలర్లు ఇక్కడ మాట్లాడినప్పుడు ఒక 4-5 మంది కౌన్సిలర్స్ ఫోన్ చేస్తారు. గ్రూప్లలో పెడుతున్నారు, వాయిస్ రికార్డ్ పెడుతున్నారు. సరే వాళ్ళ బాధలు వాళ్ళ ఒత్తిళ్లతో ప్రైమరీగా అత్యవసరమైన పనిని వాళ్ళ పైన ఉంటుంది కనుక లేబర్ కొద్దిగా ఏదో దుప్పదని పంపించడు. ఆ పని చేయకపోతే ఆ కౌన్సిలర్ కోపం వస్తుంది. ఈ లేబర్ రాకపోతే జవాన్కు మధ్యస్థంగా ఇబ్బంది పడుతున్నాడు. కావున మాకు ఎఫెక్ట్ అయినటువంటి మాకు ఎక్విప్మెంట్స్ పెంచండి, వర్క్ ఓరియంటెడ్ ఉన్న ఎక్విప్మెంట్స్ పెంచమని చెప్పి కార్మికులందరూ సరఫరా. జవాన్లో కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ఫోన్ ద్వారా రావడం, మీటింగ్ అనడం అంటే పరిగెత్తుకు రావడం, ఆయనకు ఎక్కడో ఏదో పని ఉంటుంది, ఆయన కూడా రెస్ట్ లేకుండా వాటికి 2 జవాన్లు ఎందుకు 2 జవాన్లు ఎందుకు అంటే ఒక జోన్ అన్నప్పుడు నాకు అవసరం 2 అన్నిటైనా ఇంక 2 తోటి పని చేయించుకుంటే అట్లా తిరుగుతున్నారు. కనుక వర్క్ లోపల సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన తప్ప టైంపాస్కు తిరిగిన మాత్రం జవాన్లు ఏర్పాటు చేయాలన్న విషయాన్ని కార్మికులందరి మధ్య చెప్తున్నా. దయచేసి కార్మికులకు 80% ఎక్విప్మెంట్స్ పెంచండి. అది ప్రైవేటీకరణ అంశం 2 రోజులుగా పోయినసారి ఉంటుంది. దాన్ని ముందర చేయండి. 1000 రూపాయలు పెంచే ప్రథమ కర్తవ్యం 1000 రూపాయలు మనకి పెంచాలని చెప్పి కార్మికులందరి తరఫున మీకు చేతులు జోడించి నమస్కారం చెప్తున్నాం. దీనికి చాలా మాకు ఈ యొక్క సాయాన్ని చేస్తే బ్యాంకులు ఉదాహరణగా మాకు డబ్బులు చేతి వాడక 1,00,000 రూపాయలు మాకు ఇస్తారు, మేము కట్టుకుంటాం. కొంత భవిష్యత్తు మాకు మెరుగుపడుతుంది. ఈ పనిని ఇట్లా చేస్తున్న పనిని ఇంత స్కిల్డ్ ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఎవరు అందరికి రారు చెప్పారు, మాతో వినియోగించుకుంటారు. కానీ ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో కూడా కింద ఉన్నటువంటి బాధలు చెప్పడం వాళ్ళు అర్థలేదు. దయచేసి ఇది సుమూలంగా స్వీకరించి ఇంకా ఫీనల్ ఛార్జెస్ గురించి యాదగిరి కమిషనర్ గారు ఉన్నప్పుడు కూడా ధర్నా చేసి తీసుకుపోయి 20,000 రూపాయలు వంటి ఖర్చులు ఇవ్వడం జరిగింది నరసమ్మ గారు. ఇది కూడా 2016 నుంచి అన్ని పాలక వర్గంలో మున్సిపల్ ఉంది. దాన్ని కూడా ముందుకు తీసుకుపోయారు మేడం. ఇప్పుడు ప్రత్యేకంగా అయితే మాత్రం రేపు మేము ఇచ్చే వినతి పత్రం ఒకటి మేము మెన్షన్ చేస్తాం. రేపు IFMIS సంబంధించినటువంటి కార్పొరేషన్ విషయంలో గవర్నమెంట్ తీసుకున్న అడుగులు బట్టి మాత్రమే మేము కార్యాచరణ ఉంటాం. దయచేసి మేము ఏమైనా తప్పుగా మాట్లాడితే గౌరవ చైర్పర్సన్ గారు, వైస్ చైర్పర్సన్ గారు నా యొక్క తప్పుగా మాట్లాడి క్షమించగలరని చెప్పి కార్మికులందరి మధ్యన కార్మికులు కూడా చెప్తున్నా. నేను మాట్లాడిన తప్పుగా ఉంటే అన్నదా భరించకండి. అందరి మనసత్వాల గురించి మాట్లాడుతున్నా, ఇది ఎవరి స్వార్థం లేదు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable